వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఏ అకేషన్ అయినా ఏదైనా లీవ్ ఉన్నా కొంచెం ఎటు తోచినప్పుడైనా మేము వెళ్ళే ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే ఏదో ఒక కొత్త గుడికి వెళ్ళడం అనమాట. అక్కడ స్వామిని దర్శించుకొని కాస్త ప్రశాంతతగా అనిపించి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాం అనమాట. అండ్ కార్తీక పౌర్ణమికి అయితే మేము ఈసారి ఈ టెంపుల్కి వచ్చాము. శ్రీ రంగనాథ స్వామి అండ్ వెంకటేశ్వర స్వామి ఒకే ప్లేస్లో స్వయంభూగా వెలిసిన క్షేత్రం. అండ్ గుడి విశేషాలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. 2 ఎకరాల విస్తీర్ణంలో స్వామివారు పక్క పక్కనే మనకు రంగనాథ స్వామిగా వెంకటేశ్వర స్వామి రూపంలో రెండిటి రూపంలో స్వామివారు మనకి దర్శనం ఇస్తారనమాట. అండ్ ఈ గుడి వచ్చేసి గట్కేసర్లో ఉందన్నమాట. రోడ్డుకే ఉంటుంది చూడండి, వస్తూ ఉంటేనే ఆ పాజిటివ్ వైబ్స్ అట్లా వచ్చినాయి అనమాట. అండ్ గోడ చుట్టూ కూడా స్వామివారి దశావతారాల రూపాన్ని కథనాన్ని మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట గోడలపైన. అండ్ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అండ్ ప్రతి కార్తీక పౌర్ణానికి విశేషమైన రోజుల్లో మనము సామూహికంగా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలా అంటే చాలా ఎక్కువ సంఖ్యలో వ్రతాన్ని చేసుకున్నారు. అండ్ ఇది 2వ బ్యాచ్ అంట. ఆల్రెడీ ఒక బ్యాచ్ వ్రతాన్ని చేసుకున్న తర్వాత 2వ బ్యాచ్ని అలౌ చేశారనమాట. అట్లా ఎంతమంది వస్తారో అంతమందిని బ్యాచ్ల వైజ్గా డివైడ్ చేసి పూజ చేస్తూ ఉంటారు. మీకు కనిపించే ఆ చిన్న చిన్న ఉపాలయాలు ఒకటి విఘ్నేశ్వరుడు అండ్ అమ్మవారు, దాంతోపాటు నాగదేవత అనమాట. ఇవి 2007లో కట్టారంట ఈ 3 చిన్న చిన్న ఆలయాలు. అండ్ వెనకాల కనిపిస్తుంది రైట్ సైడ్లోది మనకి రంగనాథ స్వామి, లెఫ్ట్ సైడ్ టెంపుల్ వచ్చేసి గోపురం వచ్చేసి వెంకటేశ్వర స్వామి అనమాట. ఇద్దరు అమ్మవారితో కలిసి స్వామివారు మనకి దర్శనమిస్తారు. అండ్ గుడి ఎంట్రింగ్ లోపల చాలా బాగా అనిపించింది. అంటే ఇది పాత టెంపుల్ కాబట్టి మనకి ఆ పిల్లర్స్, ఆ గోడలు, ప్రహరీలు చూస్తేనే అర్థమవుతుంది అనమాట. దాదాపు ఒక 500-600 ఇయర్స్ బ్యాక్ గుడి అన్నట్టుగా అనిపిస్తుంది. చూడండి, ప్లెజెంట్గా చాలా అంటే చాలా బాగుంది వాతావరణం మాత్రం. అంటే ప్రతి కార్తీక పౌర్ణానికి మాకైతే ఇట్లా ఏదో ఒక కొత్త టెంపుల్ని వెళ్ళి రావడం చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఒక టెంపుల్కి వెళ్ళామండి. అసలు ఆ టెంపుల్ కోసమనే బయలుదేరాము, కానీ కొన్ని కారణాల వల్ల దారిలో ఉన్న స్వామివారిని దర్శించుకొని వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి, ఆ పక్కన వెంకటేశ్వర స్వామి, ఆ పక్కన గోదామాత అనమాట. లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణానికి త్రిమాత ఆలయానికి వెళ్ళామండి. భువనగిరిలో ఉంటుంది. అసలు ఆలయం ఎంత బాగుంటుందంటే అక్కడ స్వామివారు మనకి మరకత రూపంలో దర్శనం ఇస్తారనమాట. లెఫ్ట్ సైడ్ మరకత రూపంలో ఉన్న శివుడు, మధ్యలో త్రిమాతలు, అటువైపు వెంకటేశ్వర స్వామి, దానికి ఆనుకొని దక్షిణామూర్తి, ఇటువైపు విఘ్నేశ్వరుడు, అట్లాగే ఉపాలయాలుగా ఉండే అనమాట. ఎంత బాగుండేనంటే టెంపుల్ అసలు చాలా అంటే చాలా బాగుండే. అండ్ అక్కడ జ్వాలా తోరణం కూడా చూసి వచ్చామన్నమాట. ప్రతి కార్తీక పౌర్ణానికి జ్వాలా తోరణంతో స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా, వాటన్నింటినీ కూడా జ్వాల తోరణం గుంట 3 సార్లు అటు ఇటు దాటుతూ ఉంటారనమాట. అండ్ మళ్ళీ పుట్టే పని లేకుండా మోక్షాన్ని కల్పించు స్వామి అని అదొక నమ్మిక అనమాట అందరికీ. ఆ టెంపుల్కి వెళ్దాం అనుకొని స్వామివారి ఆజ్ఞ లేనిది ఏదైనా జరగదు కదా, ఇక్కడికి స్వామివారు రప్పించుకున్నారనమాట. అండ్ ఇక్కడ స్వామివారు మనకి రంగనాథ స్వామి రూపంలో దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ సామూహికంగా స్వామివారి వ్రతం అయితే జరుగుతుంది, సత్యనారాయణ స్వామి వ్రతం. అండ్ చాలా కన్నుల పండగ కనిపించింది అనమాట. వచ్చేది ఉంటే ఫోన్ చేయమని అన్నది చేసేసారా, ఓపెన్ ప్లేస్ లేకపోతే లేదన్నట్టుగా అన్నాడు. కార్తీక మాసంలో విశేషంగా 365 ఒత్తులు వేసి వెలిగిస్తాం కదా, ఆ దీపాలు వెలిగించడానికి అని ఇక్కడ ఉసిరి చెట్లు. నేను అందుకనే ఫోన్ చేసిన, ఒకవేళ నువ్వు వచ్చినా పడుతుంటుంది, ఎందుకంటే 5 అంటే చాలా బాగుంది. వచ్చింది ఎలా ఉండాలనో అలాగా ఊరికి సన్ని రాలే ఆమెకి రావడానికి దగ్గరగా అంత బాగుందనమాట. అండ్ ఈ గుడి 2 ఎకరాల విస్తీర్ణంలో ఉందన్నమాట. అండ్ అలా ఒక గుడికి వెళ్దాం అనుకున్న మేము స్వామి దయ వల్ల ఈ గుడికి వచ్చాము. అండ్ ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళామన్నమాట. దీనికి దగ్గరలోనే ఉంది అంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ శివాలయము, స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. మేము వెళ్ళడం ఒక 9:30-10కి అట్లా వెళ్ళాం కాబట్టి ఆల్మోస్ట్ అభిషేకాలు అయిపోయి ఉంటాయి. ఇంకా ఎక్కడైనా దర్శనం తప్పించి అభిషేకం చేసేది చూసేది ఉండదేమో అనుకున్నాము, కానీ స్వామి అనుగ్రహం వల్ల అభిషేకం చేసి చూసి తరించే భాగ్యం అయితే దక్కిందనమాట. ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. నిజంగా
అదృష్టం అనే చెప్పాలి. పోయేసరికి అక్కడ అభిషేకం చేస్తున్నారనమాట. అండ్ స్వయంగా మన చేతులతో మనమే చేసుకోవచ్చు. మాకొక థాట్ ఉండే అనమాట. ఎక్కడికెళ్ళినా కూడా అభిషేకం చేసే ఇది ఉండదు కాబట్టి, తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండదని చెప్పేసి మేము అభిషేకానికి సంబంధించిన ఏ ఒక్క సామాగ్రి కూడా మేమేం తీసుకెళ్ళలేదనమాట. ఒక్క కొబ్బరికాయ తప్పించి ఇంకా ఏమీ తీసుకెళ్ళలేదు. అండ్ అక్కడ మాత్రం అభిషేకం చేస్తూ ఉంటే చాలు స్వామి ఇచ్చిన దయ అనుకోని నీళ్లు పోసి అభిషేకం చేస్తే సరిపోతుందనుకోని అక్కడ స్వామివారికి అయితే అభిషేకం చేసామనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందులో ఒకటి బ్రహ్మసూత్ర శివలింగం, ఇంకోటి అభిషేకం జరుగుతుంది. ఇంకోటి అది మాకు చూసే భాగ్యం ఉంది. అండ్ అభిషేకం చేసే భాగ్యం కూడా దక్కిందనమాట. అందరూ తెచ్చుకున్న వాళ్ళ పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి అన్నిటినీ వేస్తూ అభిషేకం చేస్తున్నారు. ఒకటేంటి అంటే మనం చేస్తున్నంత సేపు చేసే దాని మీద కాన్సంట్రేట్ ఉంటది కదా! చేస్తున్నది చూస్తూ ఉంటే మన ఫోకస్ మొత్తం కూడా స్వామి మీద, వాళ్ళు చేసే దానిపైన ఉంటది కాబట్టి, మానసికంగా మనం అభిషేకం చేస్తున్న ఒక ఇది కూడా మనకి దక్కుతుంది కాబట్టి, ప్రశాంతంగా చాలు చూసినంత మాత్రం చేత స్వామివారు కరుణించేస్తారనిపించేసి, ఆ ఉన్న చెంబడి నీళ్లు మాత్రమే పోసామనమాట. ఇక్కడ వీడు నోరు తెరిచిన కాంచి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇదే అంటుండు. చాలా సార్లు మనం ఫుల్ ప్రిపేర్‌గా వెళ్ళినప్పుడు అంటే అభిషేకం చేయడానికి అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళినప్పుడు, మనకి అభిషేకం చేసుకునే భాగ్యం దక్కకపోవచ్చు. లేదంటే గుంపులో గోవిందంగా అసలు చేసుకున్న సాటిస్ఫాక్షన్ లేకుండా, స్వామివారికి అభిషేకం చేస్తున్న తృప్తి కూడా లేకుండా జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. ఈసారి అలాంటిది ఏమీ లేకుండా స్వామిని దర్శించుకుంటే చాలు అనుకున్న మాకు ఇట్లా స్వామిని అభిషేకించి అలంకరించే భాగ్యం కూడా దక్కిందనమాట. చాలా అంటే చాలా సంతోషము. అండ్ బ్రతుక్కి స్వామివారికి ఒక్క పండు కూడా తీసుకోలేదండి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి కాబట్టి చాలా ఫుల్ రష్ ఉంటది. మనకు దర్శనం దొరకడం కూడా చాలా కష్టము. ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఎక్కడ ఇయ్యడానికి ఉంటదని చెప్పేసి ప్లెయిన్ మైండ్ తోటి నార్మల్‌గా చేతులతోటి అట్లా వెళ్ళిపోయిన మాకు స్వామి ఇచ్చిన అదృష్టం అని చెప్పాలి. ఇట్లా చక్కగా అలంకరించేసి స్వామిని అభిషేకించేసి అలంకరించామనమాట. నిజంగా దీనికి మాత్రం ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనమాట. విభూదితోటి చక్కగా స్వామివారికి అయితే అలంకరణ చేసామనమాట. గుళ్ళో చాలా సార్లు చూస్తూ ఉంటాను కాబట్టి అలా గుర్తుండిపోయింది. స్వామివారికి విభూతితో ఇలాగ మొత్తం అలంకరించిన తర్వాత నామాలైతే ఇలాగ వేళ్ళతో గట్టిగా ప్రెస్ చేసి రాస్తూ ఉంటారు. చాలా సార్లు నేను మా గుళ్ళో అయ్యగారు చేస్తూ ఉంటే చూసాను. అలాగ నామం పెట్టేసి బిల్వపత్రాన్ని కాస్త విభూది రుద్ది స్వామివారికి అంటించేసాననమాట. చూడ్డానికి చాలా బాగుంది. అండ్ స్వామివారికి ఇలాగ హారతి ఇచ్చేసి ఇంకో టెంపుల్‌కి వెళ్ళామనమాట. ఆ టెంపుల్ విశేషాలు చెప్తే మాత్రం మీరు ఎక్కడుందా గుడి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అనుకుంటారు. అక్కడ వినాయకుడు, శ్రీచక్రంతో సహితంగా ఉన్న ప్రత్యంగిర అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణులు, భూగృహంలో ఉన్న యోగ నరసింహస్వామి, పంచలింగాలు, సత్యనారాయణ స్వామి అండ్ త్రిమాతలు, అలాగే గురువులు కూడా ఆదిశంకరాచార్యులు, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, శ్రీకృష్ణ భగవానుడు, మన రామానుజుల వారు, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు లిస్ట్ చాలా పెద్దగా ఉందనమాట. ఒక గుడికి వెళ్ళారంటే మీరు అందరినీ గురువులను చూడొచ్చు, దేవతలను చూడొచ్చు అండ్ మన ప్రత్యంగిర అమ్మవారిని చూడొచ్చు. దాంతోపాటు విశేషంగా ఇక్కడ బ్రహ్మదేవుడికి, మానసాదేవికి, చిత్రగుప్తుల వారికి కూడా గుడి ఉందన్నమాట. ఇక్కడ మీకు నాగ సంబంధితమైన ఏమైనా దోషాలుంటే ఇక్కడ నాగప్రతిష్ఠ కూడా చేస్తూ ఉంటారనమాట. ఒక 14,000 అమౌంట్ పే చేస్తే మీరేం తీసుకురాకపోయినా పర్లేదు. ఇక్కడ నాగప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. చుట్టూ చూస్తే కొన్ని వందల వేల సంఖ్యలో నాగప్రతిష్ఠ చేసిన ఆనవాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ అమ్మవారు మనకి మానసాదేవి దర్శనం ఇస్తున్నారనమాట. అండ్ వాసుకి స్వామివారు కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తారు. గోశాల కూడా ఉందన్నమాట. చాలా విశేషమైన టెంపుల్. ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.